నా స్పర్శ బాబుకి అలవాటయింది. అందుకే నేనొచ్చి బాబునెత్తుకోగానే ఆ స్పర్శని గుర్తుపట్టి బాబు ఏడుపు ఆపేశాడు. అవును, నువ్వెందుకు ఎప్పుడూ మాస్క్ పెట్టుకునే మా ఇంటికి వస్తావు? ఇప్పుడు కరోనా కూడా లేదు కదా, ఆ మాస్క్ ఎందుకు పెట్టుకున్నట్టు? పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు సార్. వాళ్ళకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి. అందుకే మేము పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు మొహానికి మాస్క్ పెట్టుకుని శానిటైజ్ చేసుకుని వస్తాము. మా వల్ల పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు కదా. సరేనమ్మా, బాబుని పైకి తీసుకెళ్లి పడుకోబెట్టు. ఇప్పటిదాకా వాడు ఏడ్చి ఏడ్చి అలసిపోయాడు. ఓకే మేడం. మొత్తానికి ఈరోజు నర్సు వల్ల 2 మంచి పనులు జరిగాయి. పొద్దున్నొచ్చి అహల్య బతికే ఉందని చెప్పింది. ఇప్పుడొచ్చి బాబు ఏడు పాపింది. అవును సుభద్ర, ఆ దేవుడే ఈ నర్సు రూపంలో సహాయం చేశాడు. హీరా బుజ్జి కన్నా, నేను కనిపించడం లేదని నా కోసం ఏడుస్తున్నావా? సారీరా, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను. నేనెప్పుడూ నీకు దగ్గరగా ఉండాలని నాకు అనిపిస్తుంది. కానీ నా పరిస్థితుల వల్ల అలా ఉండలేకపోతున్నాను. నేను వచ్చేసాను కదా, నీకేం కాదు. చండమారుతం ప్రచండ వేగం చండమాలధారి శంకరానవేదం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. ఏంటి బుజ్జిబాబు ఇలా వచ్చావు? నువ్వెవరు? నేను నర్సుని. నిన్ను చూస్తుంటే నాకు మా అహల్య అత్త గుర్తొస్తుంది. మీ అహల్య అత్తనా? నన్ను చూస్తే మీ అహల్య అత్త ఎందుకు గుర్తొస్తుంది బుజ్జిబాబు? మా అహల్య అత్త కూడా ఇంతే, చాలా మంచిది. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నా ఫ్రెండు తెగేడుస్తున్నాడు. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ బాబంటే నీకు ఇష్టమా బుజ్జిబాబు? అవును, వాడు నా ఫ్రెండ్. వాడంటే నాకు చాలా ఇష్టం. అహల్య అత్త అంటే ఇంకా ఇష్టం. నేను అహల్య అత్తని మిస్ అవుతున్నాను. ఎక్కడుందో ఏంటో. సారీ బుజ్జి, చివరికి నేను నిన్ను కూడా బాధ పెడుతున్నాను.
మీరేం అనుకోకపోతే రోజు ఇక్కడికి వస్తారా? ఎందుకు బాబు? మీరు వస్తే నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటాడు. ప్లీజ్ రోజు రండి. కావాలంటే నేను మావయ్యతో చెప్తాను. మీ మావయ్య కూడా ఇదే చెప్పారు బాబు. చిన్న బాబుకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఇక్కడికి వస్తాను. హాయ్, నిజమా? చాలా థ్యాంక్స్. సరే, నేను బాబుని చూసుకోవడానికి రోజూ నర్సుగా ఇంటికి వస్తున్నాను. నన్ను చూడగానే బాబు ఏడుపు ఆపేస్తున్నాడు. ఎందుకు ఆపేస్తున్నాడా అని ఇంట్లో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. నేను ఏదోలా మేనేజ్ చేసి చెప్పినా నన్ను ఎప్పుడొకప్పుడు వాళ్ళు కనిపెట్టేస్తారేమో. భగవంతుడా, నేను ఎప్పుడు ఈ ఇంటికొచ్చినా నా గురించి ఎవరికీ తెలియకుండా ఉండేలా చూడు. లేదంటే నేను చాలా ఇబ్బందుల్లో పడతాను. నా గురించి ఎవరికీ తెలియకుండా చూడు స్వామి. ఏందిరా, అహల్య గురించి మనం ఎంత ట్రై చేసినా తనకు అనిపించట్లేదో. ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడుంటుందో. రేయ్, వాళ్ళని వెళ్ళి అడుగుదాం పదా. ఒక్క నిమిషం ఆగన్నా. చూస్తుంటే వాళ్ళు రౌడీల్లాగా ఉన్నారు. వాళ్ళకి నీ బంగారం గురించి ఎలా తెలుస్తుంది? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసురా. ఏమో, వాళ్ళు ఏమైనా అహల్యను చూశారేమో. చూస్తే గనక మనకు చెప్తారేమో. సరే, నీ ఇష్టమన్నా. ఈ అమ్మాయి మీకు తెలుసా?